పట్టణ నందులపేటలోని వజ్రాల వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ 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 సాయి గురుజీ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి రోజున ఉదయం మన్య సూక్తం సహితంగా ఆకు పూజ సింధూరంతో స్వామి వారికి పూజ జరిపారు. భక్తులు 18 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. తదుపరి హారతి మంత్రపుష్పం జరిగింది. స్వామి వారి చేతుల మీదుగా భక్తులకు సింధూరం తమలపాకులు ప్రసాదంగా ఇచ్చారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, భవానీ ప్రసాద్, యశోద, గీత, ఆనందలక్ష్మి పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈరోజు శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు ఎంతో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవములు శ్రీ సాయి గురూజీ గారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు ప్రాతకాలంలో 9 గంటలకే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి గురువుగారి చేతుల మీద ఉండగా ప్రారంభమైనవి. ఈరోజు మరి గురువుగారి చేతుల మీద ఉండగా సింధూర సహిత సహస్రాన్విత చోతదళ సహిత దళములతో ఎంతో ఘనంగా అష్టోత్తరములతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. తదుపరి భక్తులందరి చేత కూడా శ్రీ హనుమాన్ చాలీసా 18 సార్లు భక్తులందరి చేత కూడా పారాయణ చేయడం జరిగినది. మరి ఆ తదనంతరము మరి గురువుగారి చేతుల మీద ఉండగా స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ఘనంగా మంగళ నీరాజనాది కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, మహా నివేదన కార్యక్రమాలంతా కూడా ఘనంగా నిర్వహించడం జరిగినది. తదుపరి మరి స్వామివారి యొక్క ప్రసాదమైనటువంటి సింధూర సహిత చోతపత్ర తమలపాకులను గురుగారి చేతుల మీద ఉండగా భక్తులందరికీ కూడా ప్రసాదంగా అందించడం జరిగినది.